దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ నూతన దినములో మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను. ఈ దినం ఒక శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానాన్ని మన కొరకని సిద్ధపరిచి ఉన్నారు. ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం. తనలో వంచండి ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ మీకు వేలాది వందనాలు. ఉదయకాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. ఐగుప్తు దేశముల నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపరుతును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం. ఈరోజు దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నాడు. నేను జనులకు అద్భుతములు కనపడుతున్నాను, అద్భుతాలు చేయబోతూ ఉన్నాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన దేవునికి ఉన్నటువంటి పేరు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరమైన కార్యములు చేసే దేవుడిగా నుంచి ఉన్నాడు. ఈరోజు ప్రభు అంటూ ఉన్నాడు, తన ప్రజలకు వాగ్దానం ఇస్తానంటూ ఉన్నాడు, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు జరిగినట్లుగా అటువంటి అద్భుతాలు నేను మీ జీవితంలో చేస్తాను అని వాగ్దానం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు వారు బయటికి రావడానికి దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. 1, 2, 3 ఎన్నో చేశారు. వారు బయటికి రావడానికి, ఫరో చేతిలో నుండి బయట పడడానికి దేవుడు 10 రకాల తెగులను ఆ యొక్క ఐగుప్తుల్లో దేవుడు తీసుకొచ్చాడు. వాళ్ళ జీవితంలో ఎన్నడూ చూడలేదు అటువంటి అద్భుతములు, అటువంటి తెగుళ్ళు దేవుని బిడ్డలు తీసుకుని వచ్చారు. దాని ద్వారా దేవుడు విడిపించాడు, ఒక అద్భుతం చేశాడు. ఆయన అరణ్యములో వారికి మన్నాను కురిపించాడు. ఈ మన్నా తినలేకపోతున్నాము అంటే నాన్ వెజ్ ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. అద్భుతం. అన్ని లక్షలాది మందికి సరిపడా ఆహారాన్ని దేవుడు అక్కడ వారికి అనుగ్రహించాడు. దాహం వేస్తుంది అంటే దేవుడు బండలోంచి నీళ్లు తీసుకుని వచ్చి వారికి అనుగ్రహించాడు. అన్ని లక్షలాది మంది ప్రజలు ఆ బండలోంచి వచ్చినటువంటి నీళ్లు తాగారు. ఎండగా ఉంది అంటే దేవుడు మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. శత్రువులు వస్తూ ఉంటే వారికి విజయాన్ని అనుగ్రహించాడు. ఎన్నో 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 అద్భుతాలు దేవుడు వారి జీవితంలో చేశారు. దేవుని బిడ్డలారా, వారితోనే దేవుడు నడిచాడు. ఇన్ని అద్భుతాలు చేసినటువంటి దేవుడు అంటూ ఉన్నాడు, ఆ రోజు ఏ అద్భుతం అయితే చేశానో ఈ రోజు కూడా నేను చేయబోతూ ఉన్నాను. అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఈరోజు వాగ్దానం ఇచ్చినటువంటి నీ జీవితంలో కూడా నేను చేయబోతూ ఉన్నాను. ఈరోజు ఆ వాగ్దానము మీకు నాకు కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. జనములకు అద్భుతములను నేను కనపడుతున్నాను, చూపించబోతూ ఉన్నాడు. ఈరోజు మనం నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే దేవుని అద్భుతాన్ని మనం పొందుకుంటాం. కానా వివాహములో ద్రాక్షారసం అయిపోయింది. దేవాది దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. రుచి లేనటువంటి నీళ్లను దేవుడు రుచికరమైన ద్రాక్షారసముగా మార్చేశాడు. దేవుని బిడ్డలారా, అద్భుతం. నీళ్లు ద్రాక్షారసముగా మారిపోయింది. ఈరోజు నీ జీవితము కూడా నీళ్ళలాగా రుచి లేక, ఒక ఆశీర్వాదము లేక, నీ జీవితంలో అంతా కూడా శ్రమల గుండా వెళ్తున్నావేమో. ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు, నీ పరిస్థితులను నేను మార్చబోతూ ఉన్నాను, అద్భుతం చేయబోతూ ఉన్నాను. ఈరోజు నమ్ముతూ ఉన్నారు? పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, ఒక చేప కూడా పడలేదు. కానీ దేవాది దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాట వినిన తర్వాత గొప్ప విస్తారమైనటువంటి చేపలను పేతురు పట్టాడు. అద్భుతం.
ఈరోజు అదే అద్భుతం నీ కుటుంబంలో లోటు ఉంది, నీ కుటుంబంలో కొరత ఉంది. ఈరోజు నీ కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో నీవు బాధపడుతూ ఉన్నావు. ఇంటి అద్దె కట్టుకోలేక, ఈఎంఐ కట్టుకోలేక, లోను కట్టుకోలేక ఎంతో సతమతం అవుతున్నా. దేవుడు అంటున్నాడు, అద్భుతం చేయబోతూ ఉన్నాను. నీ ఆఫీస్ నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నీ ఆఫీసులో నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను. నీ వ్యాపారంలో ఎంతో లాస్ను నీవు ఎదుర్కొంటూ ఉన్నావు. ప్రభు అంటూ ఉన్నారు, నీ వ్యాపారంలో నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను. నీ కుటుంబంలో అద్భుతం చేయబోతూ ఉన్నాను. నీకు కలిగిన సమస్తములో నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను. నమ్ముతున్నారా? నమ్మవానికి సమస్తము కూడా సాధ్యము అని వాక్యం తెలియజేస్తుంది. కానీ బిడ్డలారా, ఈరోజు నమ్మండి. దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో ఈరోజు జరిగిస్తానని వాగ్దానము. ప్రభు మీద ఆధారపడండి, విశ్వాసం ఉంచండి. ఖచ్చితంగా మీ పరిస్థితులను మార్చి మీ జీవితాలలో అద్భుతములు దేవుడు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రములు నాయన. ఉదయకాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము, మాతో మీరు మాట్లాడారు. అద్భుతములు కనపడుతున్నని, అద్భుతములు చేస్తానని వాగ్దానం ఇచ్చారు నాయన. ఈరోజు వీడియో చూసిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతములు చేయమని, ఆశ్చర్యకరమైన కార్యములు చేయమని, సమాధానము సంతోషం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.